హాయ్ అండి మీ అందరికీ. ఈ వీడియోలో మా ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటి ఎందుకు అని తెలియాలంటే ఫుల్ వీడియో అయితే చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, వీడియోస్ తీయడానికి అయితే ఇన్ని రోజులు షార్ట్ స్టాండ్ అయితే యూజ్ చేసినాం కదా, బట్ ఇప్పుడైతే ట్రైపాడ్ ఆర్డర్ చేసినాం. అది కూడా మీషోలో ఆర్డర్ చేసినాం. అదైతే అన్బాక్సింగ్ చేసినాం. చూడండి ఎట్లా వచ్చింది, ఏంటి, ఎలా ఫిట్ చేయాలి చూడండి మొత్తం వీడియో చూడండి. ఇదే అది అసలు ప్యాకింగ్ అయితే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మొత్తం స్టిక్కర్స్, టేప్స్ అయితే వేసిండ్రు, ఎందుకంటే ఏమన్నా పడ్డా కూడా డ్యామేజ్ అయితే కాకుండా మొత్తం ఇట్లా స్టిక్కర్స్ అయితే వేసి చూడండి. ఇవన్నీ కట్ చేసి ఇప్పుడైతే ఓపెన్ చేసినాం. ఫుల్ వీడియో అయితే చూడండి. స్టిక్కర్సే చాలా ఉన్నాయి, అయ్యే చాలా టైం పట్టేస్తుంది. ఏమది 2 పార్ట్స్ లాగా వచ్చింది ఇదైతే. ఎందుకంటే ఒకటేమో లైట్ది ఉంటుంది కదా, రౌండ్ది, అది ఇదేమో స్టాండ్. ఇది చేసి అయితే మినిమం 10 days అయిందండి. ఇది ఎప్పుడు యూజ్ చేయలే కదా, అసలు యూజ్ చేస్తుందో చేయరాదో, మా పిల్లలు ఉంచుతారో ఉంచారో తెలీదు. ఎందుకంటే ఫస్ట్ ఒకటి స్టాండ్ అయితే ఆర్డర్ చేసి అది పగలగొట్టిరు వాళ్ళు. రింగ్ అనమాట, రింగ్ వచ్చింది. మరి అలా చూపించేటప్పుడేమో 3 or 4 అట్లా చూపించింది. మరి ఎట్లా వస్తుందో ఏదో ఒకటి ఏం మాట్లాడాలి. మా పిల్లలు ఉంటే అసలు వీడియో చేయనియరు. మా పెద్ద అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిండు. మా చిన్న అబ్బాయినేమో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి వచ్చిన. ఇందులో ఇంకా డబల్ వచ్చింది. చిన్నగా ఉంది. నాయకుంది అని నేను యాక్చువల్గా ఇది చిన్నగా ఉంది అనుకున్నా, బట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా పెద్దగా ఉంది అంటుంది. మరి వస్తుందా రాస్తూ ఉండాలి. ఇది ఎట్లా చేయాలనో ఏదో మరి. ఇలా ఇలా ఇంకా పైకి
కాదది నా ఎత్తుంది నిజంగానే చాలా పెద్దగా ఉంది. ఫోన్ పైన పెట్టా చూడండి. ఇదైతే నా అంత హైట్ ఉంది నిజంగానే. నేను ఫస్ట్ మీషోలో చూసినప్పుడు మరి అంత ఉంటుందో ఉండదో అనుకున్నా. అంటే ఫోన్లో అంత చూపిస్తారు కదా, ఆన్లైన్లో వస్తుందో రాదనుకున్నా. కానీ చాలా పెద్ద పైన ఫ్యాన్ ఉందండి, అందుకే మొత్తం లేపు చూపించట్లేదు. చాలా బాగుంది. నేనైతే ఎప్పుడైనా మీషోనే ఫాలో అవుతాను, ఎందుకంటే నేను ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా మీషోలోనే ఆర్డర్ చేస్తాను. ఇది అసలు యాక్చువల్గా అయితే నాకు ఫిట్ చేస్తుందో ఫిట్ చేయరాదో అని నేను మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నా. అందుకే 10 days పట్టింది ఇది ఓపెన్ చేయడానికి. స్క్రూ ఇలా పోవాలి. నాకన్నా మా హస్బెండ్కి ఫిట్ చేస్తుందని నేనైతే ఆయన హెల్ప్ తీసుకుంటే అసలు లాస్ట్కి ఏమైందో చూడండి. అసలు ఫుల్గా డిసప్పాయింట్ అయినా నేను. ఇన్ని డేస్ నుంచి ట్రైపాడ్ తీసుకోవాలనుకొని తీసుకున్నాక అది ఫిట్ చేయరాక అసలు మా హస్బెండ్ అయితే ఎంత సీరియస్ అయిందో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక క్లిప్ అయితే అది మిగిలిపోయింది, అది ఎక్కడ పెట్టాలో కూడా అసలు అర్థం కాలేదు. అందుకే అది అసలు ఇక పెట్టరాట్లేదని మా హస్బెండ్ అయితే ఇక వదిలేసి వెళ్ళిపోయినాడు. నాకు సంబంధం లేదనుకుంటా, నాకే పెట్టొచ్చేదాన్ని అయితే ఆయన హెల్ప్ అయితే తీసుకునేదాన్ని కాదు కదా. అది అర్థం చేసుకోలేకుండా అదైతే చేయలేదు. ఇంకా అదైతే అలాగే ఉండిపోయింది. నాకైతే అది ఎక్కడ పెట్టాలో కూడా తెలియలేదు. మరి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, ఎలా ఫిట్ చేయాలో అసలు తెలియట్లేదు. నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఎంత ఆశతో తీసుకున్నానో అంత డిసప్పాయింట్ అయినా అనమాట. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫోన్ पे चालू झाले అది ఊకనే లోజులో ఫోన్ అవుతున్నా మిస్టేక్ అయింది. ఫోన్ పెడుతుంటేనైతే అది అసలు లొంగిపోతుంది. ఒకటి మిగిలిపోయినది ఉంది కదా, అది పెడితే అది పెట్టినా కూడా అది అలానే ఉండిపోతుంది. మరి అది ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. అది ఇంకెక్కడ ఫిట్ చేయాలో కూడా అసలు ఆప్షన్ లేదు. అది ఒక్కటే ఆప్షన్ ఉండే, అక్కడ పెడితే ఆ ఫోన్ అయితే మొత్తం బెండ్ అయిపోయింది. అసలు మామూలుగా మీషోలో తీసుకున్నప్పుడు రివ్యూస్ పెట్టిరు కదా, అందులో పెట్టిన వాళ్ళు మంచిగానే పెట్టిరు. అసలు నాకు ఎందుకు ఇది అస్సలు చేయరాలేదండి. మరి మా ఫాల్టో లేకుంటే దాని ఫాల్టో అయితే అస్సలు అర్థం కావట్లేదు. అండ్ రిటర్న్ చేయాలన్నా ఎక్స్చేంజ్ చేయాలన్నా టైం అయితే అయిపోయిందండి. 1 వీకే కదా టైం ఉంటుంది. బట్ మేమైతే 10 days తర్వాత చేసినాం. అదైతే మా మిస్టేక్ అండి, మిస్టేక్ మాదే కాబట్టి ఏమి చేయలేము మేము. 1 వీక్లో
చూస్తే ఎక్స్చేంజ్ అంటే రిటర్న్ ఆప్షన్ అయితే లేదు, బట్ ఎక్స్చేంజ్ చేస్తే ఇంకా వేరేది వచ్చేదేమో. బట్ ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఇప్పుడు తీసేదే అసలు అది ఎక్కడ పెట్టినా కూడా పెట్టే ఆప్షన్ లేదు, అదొక్కటే. బట్ దానికి అది పెడితే మాత్రం ఫోన్ అయితే మొత్తం బెండ్ అయిపోతుంది. అలా బెండ్ అయిపోతే వీడియో అయితే తీయలేము కదా. అదేనండి అసలు ఇంకా మా హస్బెండ్ అయితే చికా చేసిండు అనమాట. చేరట్లేదు, పెట్టుకో, నాకు సంబంధం లేదనుకుంటా చాలా ఎక్కువ చేసిండు. నేనైతే చాలా అప్సెట్ అయినా అనమాట. వీడియోస్ తీయడమే కాదు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీగా ఉండాలి. ఒక్కలే చేయాలంటే మాత్రం అసలు ఒకరి వల్ల అయితే పాసిబుల్ అవ్వదు. ఎవ్వరో ఒకరి హెల్ప్ అయితే అసలు ఉండాలి. హెల్ప్ లేనిదైతే మనం ఒకరైతే చేసేది కాదు కదా. చిన్న స్టాండ్తో ఒక్కదానికి తీయరాట్లేదని ఆశతో పెద్దదైతే ఆర్డర్ చేస్తే ఆ పెద్దది కూడా నన్ను మోసం చేసింది. మా హస్బెండ్ అయితే కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు. లాస్ట్కి అక్కడ వదిలేసి అయితే పోతాడు. ఇక నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నేనైతే ఇక అక్కడే పెట్టేసిన అనమాట. మా హస్బెండ్ అయితే అది విరగొట్టాలి, అస్సలు విరగొట్టేంత కోపం వచ్చినట్టు అసలు అట్లా పెట్టిండు అనమాట. దాన్ని పట్టుకొని అటు ఇటు ఊపుతాడు. అసలు చూడండి వీడియో అయితే నాకైతే అసలు మస్తు ఏడుపు వచ్చిందండి. ఆశతో పెట్టుకున్నా అది, బట్ అదైతే నన్ను అప్సెట్ చేసింది. స్టాండ్ హైట్, రింగు అవి మాత్రం మంచిగానే వచ్చినాయండి, మంచిగా వచ్చింది. అసలు మొత్తం కంప్లీట్గా బాగుంది, కానీ అదొక్కటే అసలు ఫోన్ పెడితే బెండ్ అయిపోతుంది. మరి మేబీ దాని ప్రాబ్లమే అనుకుంటా. కానీ రిటర్న్ ఆప్షన్ అయితే ఇక ఎక్స్చేంజ్ ఆప్షన్ లేదు, టైం అయిపోయింది. చూడండి మా హస్బెండ్ ఏం చేస్తున్నాడా, అంత కోపం వస్తుందన్నమాట. అట్లా వేసి వెళ్ళిపోతాడు ఇక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఇంకేందో మిస్టేక్ అయింది కదా. లాగాలి. ఇదైతే ఫిట్ చేయరాలేదండి. మరి ఫిట్ చేయడం మిస్టేకో లేకుంటే ఈ స్ప్రింగ్ ఆగట్లేదో తెలియట్లేదు. సో ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేసి ఇలా అయింది. బట్ ఈ స్టాండ్, రింగ్ ఇవన్నీ అయితే ఓకే, కానీ స్ప్రింగే ప్రాబ్లం అయింది. ఫోన్ ఆగట్లేదు. ఫోన్ కొంచెం ఇలా అయితే బాగుండు, కానీ స్ప్రింగ్ అసలు ఆగట్లా. ఏం చేయాలో మరి ఏమో తెలియదు. నేను మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే చూసి మళ్ళీ ఫిట్ చేస్తా. నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీటి గురించి తెలియని మొహాలు ఆర్డర్ చేస్తే ఇట్లనే ఉంటుందేమో. మళ్ళీ రిటర్న్ కూడా లేదండి. ఇప్పుడు 10 days అవుతుంది, టైం కూడా అయిపోయింది, రిటర్న్ టైం కూడా అయిపోయింది. ఏమనుకుంటున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఫెయిల్ అయిపోయాను నేను, నో రిటర్న్ ఆప్షన్. మరి మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ ఇంకో వీడియో అయితే చేశాను.
పెట్టాలా ఇది? ఇది చార్జర్ పిన్ లాగా ఉంది, ఇది ఒక బటన్ వచ్చింది, ఏమో నాకు. బాయ్ బాయ్.